క్షేమం కలుగును గాక. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీకు మీ కుటుంబానికి దేవుడు సమృద్ధినిచ్చి తన వాక్య శక్తితో మిమ్మల్ని నింపి నడిపించును గాక. వ్యాపారమా, విశ్వాసమా? మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగనున్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6:8. సాధు జీవే కానీ సమయాన్ని బట్టో తల్లి ప్రేరేపణను బట్టో తన తండ్రిని మోసం చేసి అన్న దీవెనలను పొందుకున్నాడు యాకోబు. ఫలితంగా అన్నకి కోపం వచ్చి తమ్ముడిని చంపేయాలి అనుకున్నాడు. తల్లిదండ్రులకు భయం పట్టుకుని మేనమామ దగ్గరికి పారిపోమని సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఊరిని విడిచి వెళ్తున్న యాకోబుని మార్గ మధ్యలో దేవుడు కలుసుకుని, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడినైన యెహోవాను. నీవు పండుకుని నీ భూమిని నీకుని నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలం నందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను విడువనని ప్రభువైన యేసుక్రీస్తు వారు యాకోబుకి మాటిస్తున్నారు. ఆ వాక్యమే ఆదికాండం 28:13-15 వరకు మనం చదివితే మనకి కనిపిస్తుంది. అది విన్న యాకోబుకి ఇది నిజం అవుతుందా అనిపించవచ్చు. ఏదో సాధారణ కళ అయి ఉంటుంది అనుకుని ఉండొచ్చు. అందుకే దేవునికి నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయండి, నేను వెళ్చున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకొనుటకును వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని యాకోబు చెప్తూ ఉంటారు. నిజానికి దేవుడేమో చాలా చాలా పెద్ద దీవెనలు ఇస్తానని చెప్తుంటే యాకోబు మాత్రం తోడుగా ఉండు, కాపాడు, ఆహారం ఇవ్వు, వస్త్రాలు ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఇవి దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండునని చెప్తాడు. ఇలాంటి వారు మనలో అనేక మంది కదండి. దేవుడేమో మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళిక కలిగి మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో మనల్ని నింపాలి అని ఆశిస్తుంటే మనం మాత్రం అవేమీ వద్దు కానీ ఇదిగో ఈ సహాయం చేయి చాలు, ఇది ఇప్పుడు నాకు అవసరం, ఇది ఇవ్వు చాలు అంటూ కేవలం భౌతికపరమైన వాటి గురించి ఆలోచిస్తూ నిత్యత్వం గురించి, పరలోకం గురించి, జీవ వృక్ష ఫలం గురించి, మహిమ కిరీటం గురించి ఆలోచించకుండా ఉంటున్నాం. ఇది చదువుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఇలానే యాకోబు వలె చేస్తున్నావా? నాకు కావలసినది ఇవ్వు చాలు, ఈ లోకంలో నాకు అక్కరలు తీర్చు చాలు, మిగిలినవి తర్వాత చూడొచ్చులే అనుకుంటున్నావా? లేక వీ చేస్తేనే నిన్ను దేవునిగా నేను కొలుస్తాను, పూజిస్తాను, ప్రార్థిస్తాను, చర్చికి వస్తాను, పరిచర్య చేస్తాను, ఇవ్వకుంటే నువ్వు నాకు అవసరం లేదంటూ వ్యాపార ధోరణిలో దేవునితో బేరాలు అడుగుతున్నావా? నీ విశ్వాస స్థాయి ఏంటి? అడిగింది ఇస్తేనే నీకు ఆయన దేవుడు, ఇవ్వకుంటే దేవుడు కాడా అనుకుంటున్నావా? లేక బ్రతికైనా చావైనా అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా కొంతకాలం శ్రమలను ఓర్చుకుంటూ దేవుడు నాకు నిత్యజీవన ఇస్తారు అని విశ్వాసంతో జీవిస్తున్నావా? లేక నీ కోరికలు తీరలేదని దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావా? ఒకసారి పరీక్షించుకుని సరి చేసుకో. దేవునితో వ్యాపారం చేయకు, సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేస్తే, ఆయనపై ఆధారపడితే నీ ప్రతి అక్కరను ఆయన తీరుస్తాడు. నమ్మిన ఎడల దేవుని మహింపరుచుతామా? మీకు వందనాలండి. వింటున్న మీ అందరికీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.